అక్టోబర్ 2 మనకు మహాలయ అమావాస్య అలానే కాకుండా సూర్యగ్రహణం. ఇదేంటంటేనండి 100 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు. ఈ రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా 2 నిమిషాల్లో పోతాయి. వారికి డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుందనమాట. కాబట్టి ఏంటంటే ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి. ఎంతటి కష్టమైనా సరే పోవటానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం కదా, ఇంటి పరంగా అసలు ఏమీ బాగుండదు. మా ఇల్లు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడిపోతూనే ఉంటుందండి. ఏం చేయాలో మాకు అర్థమే కాదు, అసలు మా ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మనకు తిదివార నక్షత్రం బాగుంది కదండి, ఈ రోజున ఈ చిన్న పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. నార్మల్గా ఏంటంటే ఈ అమావాస్య అంటే ఇప్పుడు మనకు అక్టోబర్ 2వ తేదీ మహాలయ అమావాస్య కదా. ఈ అమావాస్య ఏంటంటే పితృతర్పణాలు వదలటం, అలానే కాకుండా శారద కర్మలు నిర్వహించటం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. అంటే మరణించిన పితృదేవతలు ఏ తేదీల్లో మరణించారో, ఏ రోజు మరణించారో మనకు తెలియనప్పుడు ఇలా మహాలయ అమావాస్యలో ఏంటంటే ఆ మహాలయ అమావాస్య రోజున ఏంటంటే వారికి పితృతర్పణాలు వదలడం, అలానే కాకుండా పితృదేవతలపై అంటే వారి పేరుపై అన్నదానం చేయటం, వారికి ఏంటంటే నైవేద్యాలు పెట్టుకొని వారిని అంటే పూజించుకోవటం, ఇవన్నీ కూడా ఈరోజు మనం చేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే ఈరోజు మనకు పితృదేవతల అనుగ్రహం కలగాలన్నా, వారి యొక్క అనుగ్రహంతో మన జీవితం ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలన్నా సరేనండి, ఈ పరిహారం తప్పక ఆచరించండి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీ ఇంటి పరంగా మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే తొలగిపోతుంది, ఎంత పెద్ద నష్టం ఉన్నా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ గ్రహణం 100 సంవత్సరాల తర్వాత వస్తుంది అని మనకు మహాభారతంలోనే చెప్పడం జరుగుతుందన్నమాట. మహాభారత ప్రకారం ఏంటంటే ఈ గ్రహణం చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైన గ్రహణం. ఈ గ్రహణం తర్వాత మనకేంటంటే కనుకనండి కొన్ని విపత్తులు కూడా తలెత్తుతాయి. ఈ గ్రహణం తర్వాత మనకంతా కూడా అశుభాలు జరుగుతాయి. శుభాలు అంటే అస్సలు కూడా జరగవని కూడా మనకు అంటే వాస్తుశాస్త్ర నిపుణులు కావచ్చు, అంటే జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కావచ్చు చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ గ్రహణం తర్వాత ఇది సూర్యగ్రహణం కదా, ఈ గ్రహణం రాత్రి సమయాలలో ఏర్పడుతుంది. మనకైతే కనిపించదు ఇండియాలో. కాకపోతే ఏంటంటే ఈ గ్రహణం తర్వాత కొన్ని విధ్వంసాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. అంటే మనుషులు కొట్టుకుని చచ్చే అంత స్థాయికి రాగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక వరదలు వచ్చి అందరూ కూడా కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ఎక్కువగా వరదలు వస్తాయి, ప్రళయాలు తలపిస్తాయి. అలానే కాకుండా ఏంటంటేనండి చాలా వరకు కూడా అంటే ధనానికి కొరత వస్తుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా మనకు మహాభారతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే మీరు అంటే వీటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలి అనుకునేవారు ఖచ్చితంగా గ్రహణం అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్ళండి, శివుడికి అభిషేకం చేయండి. అలానే కాకుండా గ్రహణానికి మన సాంప్రదాయ ప్రకారం మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ఈ గ్రహణం అయిపోయిన తర్వాత శివలింగానికి అభిషేకం చేస్తే సరిపోతుంది. నీళ్లతో కానీ పంచామృతాలతో కానీ ఎవరికి తోచినట్టు వారు ఏంటంటే కనుక చక్కగా శివుడికి అభిషేకం చేయొచ్చు. అలా చేసుకుంటే బాధలన్నీ కూడా పోతాయని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంటి పరంగా ఎవరికైతే కలిసి రాదో, ఇబ్బందులు వస్తూ ఉంటాయో, బాధలు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి ఆవాలు కావాలి, పసుపు కావాలి. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం చాలా చాలా పవర్ఫుల్ పరిహారం. ఈ పరిహారం ద్వారా ఏంటంటే మన ఇల్లు స్వర్గంతో సమానమైపోతుంది. అలానే పితృదేవతల అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. కాబట్టి దీన్ని అసలు కూడా వదులుకోకుండా ఈ విధంగా ఆచరించుకోండి. ఈ యొక్క పరిహారం మన ఇంట్లో ఉండే చెడు శక్తులన్నిటిని తీసేస్తుంది, మనని మంచు దారుల్లో వెళ్ళేలాగా చేస్తుంది. మన యొక్క ప్రయాణం కూడా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది, సంపాదనను పెంచుతుంది. నార్మల్గా కొంతమంది అమావాస్య వస్తే చాలా భయపడిపోతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అమావాస్య వస్తే ఏం జరుగుతుందో, ఇంటి పరంగా ఎలా ఉంటుందో, అలానే అమావాస్య వస్తే మాకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని బాధపడిపోతూ ఉంటారు. కొంతమందికి అమావాస్య అంటే అస్సలు కూడా పడనే పడదు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే మీలో ఉండే భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, ఇలాంటివి తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి మీరు గుర్తుపెట్టుకొని ఈ ఉప్పు నార్మల్గా ఆవాలు, పసుపు ఇవి అందరి ఇళ్లలో ఉంటాయి, అందరికీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటి ద్వారా మనం పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అలానే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి. అలానే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం కేవలం
అమావాస్య రోజు సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత చేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే మీకు ఫలితం అధికంగా వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంటి పరంగా చాలా చక్కగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. మీరేం చేయండి అంటే కనుక ఒక చిన్న పాత్రని తీసేసుకుని అందులో ఆవాలు అలానే కాకుండా అందులో పసుపుని పోసేయండి. ఇలా పోసేసిన తర్వాత ఆ పాత్రని పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి. అంటే మీకు గదులు ఉంటాయి కదా, ఆ గదుల్లో చక్కగా తిరగండి. ఇలా తిరిగేటప్పుడు మీ కష్టాలు పోవాలని, మీ బాధలన్నీ కూడా తొలగిపోవాలని, మీకు అదృష్టము ఐశ్వర్యము పట్టాలని చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకుంటూ గదులన్నీ కూడా తిరగండి. ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్లో ఏంటంటే చక్కగా ఈ విధంగా తిరగండి. ఇలా తిరిగిన తర్వాత ఆ పాత్రని తీసుకొచ్చుకొని హాల్లో మీ గుమ్మం దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే గనక మీకు అంటే చాలా కష్టాలు వస్తూ ఉంటాయి కదండి, చాలా భరించలేకపోతున్నాం, ఈరోజు అమావాస్య కాబట్టి ఇంకా మాకు ఇబ్బంది వస్తూ ఉంటుందండి అని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే గనక బాధపడాల్సిన అవసరమే లేదండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే చెడు శక్తులని లాగేసుకుంటాయి, చెడు శక్తులని ఇవి తీసేసుకుంటాయి. అలా తీసేసుకున్నప్పుడు మన దగ్గర అంటే చెడు శక్తులు ఉండవు, మంచి శక్తులు మాత్రమే ఉంటాయి. ఈ మంచి శక్తులు ఏంటంటే గనక దైవానికి అంకితం చేయబడతాయి కాబట్టి దేవుడి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే గనకనండి మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించండి. ఇలా ఏంటంటేనండి మీరు పాత్రలో ఇవన్నీ కూడా తీసుకుంటారు కదా, ఆవాలు అలానే కాకుండా పసుపుని తీసుకుంటారు కదా, అలా తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే గనక ఈ రెండు కూడా లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందండి. అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఈ రెండు అంటే. ఎందుకంటే ఇవి పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి అనమాట. ఈ పదార్థాలు ఉన్నాయి కదా అమావాస్యకు సరి సమానమైనవి. కాబట్టి మీకు మంచి ఫలితం రావాలి, మీ జీవితం మారిపోవాలి, మీరు పట్టిందల్లా బంగారం కావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే ఈ విధంగా ఆచరించండి. ఇలా ఆచరిస్తే ఏమవుతుందంటే కనుక ఎవరికైతే అమావాస్య అంటే ఎక్కువగా భయం ఉంటుంది కదా, అలాంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. వారి పరంగా చాలా చక్కగా ఉండబోతుంది. అలానే ఏంటంటే వారి ఇంటిపై ఉండే చెడు శక్తులు కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, నకారాత్మక శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ రోజున ఈ విధంగా ఈ పరిహారం చేయండి. ఒక చిన్న పాత్ర అంటే గనక మీ ఇంట్లో ఉండే మట్టి పాత్ర కావచ్చు, లేదంటే గనక స్టీల్ పాత్ర కావచ్చు, ఇలా ఏ పాత్ర అయినా సరేనండి తీసుకోండి. తీసేసుకుని అందులో ఆవాలను ఒక స్పూను, అలానే ఒక స్పూన్ అంతా పసుపు పోసేసి ఇల్లంతా కూడా తిరిగి తీసుకొచ్చుకొని గుమ్మం దగ్గర రాత్రంతా కూడా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే రాత్రి సమయాలలో వచ్చే చెడు కావచ్చు, పగటిపూట వచ్చే చెడు కావచ్చు, మనం అంటే గిట్టని వారు చేయించే మనపై చెడు కావచ్చు, ఇలా ప్రయోగాలు కూడా చేయిస్తూ ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇలా తీసుకున్న ఈ పాత్రని తీసుకొచ్చుకొని ఇంటి గుమ్మం దగ్గర హాల్లో మనం పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకునేటప్పుడు మనం ఒకటే చెప్పుకోవాలండి, మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలి అనేసి చెప్పుకొని రాత్రంతా కూడా ఉంచుకొని తెల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో అంటే పోసేసి ఆ తర్వాత ఇంటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారండి. ఎంతలా మీకు ఈ పరిహారం పనిచేస్తుంది, ఎంతలా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా అండి మీరైతే మార్పుని చూసుకోగలుగుతారు. ఆ మార్పుని చూసేసి మీరు ఆశ్చర్యానికి గురవుతారని కూడా మనకు పురాణం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి అందరికీ లభించే అంటే పదార్థాలు కావున ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే తప్పనిసరిగా ఫలితం వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు బంగారమయం అయిపోతుంది అని కూడా మనకు పురాణం చెబుతుంది.